సాహు మహారాజ్ చేసిన సేవలు ఎల్లవెల్ల ఆదర్శప్రాయంగా ఉంటాయని ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వీరావు కొనియాడారు. గురువారం ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిండికేట్ బ్యాంక్ కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్వీరావు మాట్లాడుతూ సాహు మహారాజ్ చేసిన సేవలు ఎల్లవెల్లా ఆదర్శంగా ఉంటాయన్నారు. సాహు మహారాజ్ బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకు విద్యాలయాలు, హాస్టళ్ల నిర్మాణం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత సాహు మహారాజ్కే దక్కుతుందన్నారు. మన దేశంలోని అనేక మంది రాజుల్లో రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ గొప్ప మానవతా విలువలు కలిగిన రాజని, నేటి పాలకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగిస్తే బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆ రోజుల్లో బిఆర్ అంబేద్కర్ చదువుకునేందుకు ఆర్థిక సాయం చేసిన మహనీయుడు సాహు మహారాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు మూర్తి, బాయిని శేఖర్ బాబు, వేముల వెంకట్రావు, బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు తదితరులు పాల్గొని సాహు మహారాజ్ కి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈరోజు సాహు మహారాజ్ యొక్క 151వ జయంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ కార్యక్రమంలో మన ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు గారు, అలాగే ఉద్యోగ సంఘం అధ్యక్షులు, బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు పొట్టి గారు, బీసీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి శేఖర్ బాబు గారు, అలాగే బీసీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మనం మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మనం దాన్ని ప్రధాన అజెండాగా పెట్టుకొని భవిష్యత్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు చాలా సుదినం. మన భారతదేశంలో పుట్టిన అనేక మంది రాజుల్లో ఒక గొప్ప మహారాజు రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ వారి 151వ జయంతిని ఈరోజు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్లో చిట్టినారులు జరగడం చాలా సంతోషదాయకం ఉంది. వారు చేసినటువంటి సేవలు ఎల్లకాలం మనకి ఆదర్శప్రాయంగా ఉంటాయి. కులాలకి, మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాల వారికి, స్త్రీలకు ప్రత్యేకమైన హాస్టల్స్ని, స్కూల్స్ని స్టార్ట్ చేసి వాళ్ళకి విద్య బోధించి మన రాజ్యంలో 50% రిజర్వేషన్ అమలుపరిచినటువంటి రిజర్వేషన్కి పితామహుడు ఎవరైనా ఉన్నారండి భారతదేశంలో? సాహు మహారాజ్ మాత్రమే రిజర్వేషన్కి పితామహుడు. ఆయన కల్పించడం వల్ల ఆ రోజు అనేక మంది ఉద్యోగాలు చేసుకొని విద్యను అభ్యసించారు. అందుట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ రోజుల్లో 2500 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆయన చదవడానికి, అలాగే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పత్రిక నడపడానికి, అలాగే జ్యోతిరామ్ పూలే ఆశ్రమం పత్రిక నడపడానికి కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి మహానుభావుడు. అలాగే అనేక కులాలకి, మతాలకి అతీతంగా సమూహ వివాహాలు నిర్వహించేటువంటి మహానుభావుడైన ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం అనేక మందికి, బడుగు బలహీన వాళ్ళకి, అంటరాని వాళ్ళకి, అస్పృశ్యతగా కూడిన వారందరికీ కూడా న్యాయం చేయడానికి నిరంతరం కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆయన చరిత్రలో ఎల్లకాలం నిలిచిపోతాడు. ఆ రిజర్వేషన్లకి ఎవరైతే పితామహుడు ఉన్నాడో ఆయనే ఈ సాహు మహారాజు. వారి జయంతిని వాళ్ళు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలోని బీసీ ఉద్యోగ సంఘం అధ్యక్షులు మూర్తి గారు, అలాగే బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాయిని శేఖర్ బాబు గారు, డైరెక్టర్ అయినటువంటి వేముల వెంకట్రావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బాయిని శేఖర్ బాబు గారు, ఇంకా అనేక మంది మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుబ్బారావు గారు తదితరులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జనగణనతో పాటుగా కులగణన కూడా చేస్తానో చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఏర్పాటుకి ఏదైతే బిల్లు పాస్ చేశారో ఆ చట్టంలోని బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించవలసినటువంటి బాధ్యత మీపై ఉందని చెప్పేసి తెలియజేస్తూ మా భవిష్యత్ కార్యక్రమం అంతా కూడా ఆ దిశగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యోగ సమస్య తీర్చడానికి నిరుద్యోగ గౌరవ అధ్యక్షుడిని, మరి ఉద్యోగుల సంఘానికి కూడా అధ్యక్షుడిని. మరి ఈరోజు మన ఎన్వీరావు గారు వారి యొక్క రాకేష్ పబ్లిక్ స్కూల్ దగ్గర సాహు మహారాజ్ గారి యొక్క 151వ దినోత్సవ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మరి చేయడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సాహు మహారాజ్ గారి పేరు కూడా చాలామందికి తెలియదు. అటువంటి టైంలో మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని చేసి ఈ విధంగా అందరికీ తెలిసే విధంగా వారి యొక్క ఉన్నతిని ఏ విధంగా మరి చేశారు.
ఈ బడుగు బలహీన వర్గాలకి ఎలా చేశారు, మొట్టమొదటి రిజర్వేషన్స్ కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అది ఆయనకు విపులంగా తెలియజేయడం కోసం ఈ మన యొక్క ఈ జయంతి కార్యక్రమంలో తెలియజేసినందుకు వారికి శుభావందనలు. మా సంఘాల తరపున ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు సాహు మహారాజ్ గారి జయంతి బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున బీసీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అనేక మంది మహనీయులు పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పెరియారు, నారాయణ గురు వీరు జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిరంతరం ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నిర్వహించుకుంటున్నాం. మరి దాంట్లో భాగం ఈరోజు సాహు మహారాజ్ గారి 151వ ఆయన జయంతి సందర్భంగా మా ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము సాహు మహారాజు సమసమాజం కోసం ఎట్లా పాటుపడ్డాడు, ఆయన జీవిత విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే దీంట్లో భాగంగానే ఈ మహనీయులు గొప్పతనం ఈనాడు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినా కూడా ఈరోజు కూడా అట్టడుగు వర్గాలు అణగారిన వర్గాలుగానే మిగిలిపోయి ఉన్నారు. సమానత్వం కోసం, సమసమాజ స్థాపన కోసం ఆనాడు మహనీయులు అనుకున్నటువంటి వారి త్యాగాలుగానే ఉంటున్నాయి. ఇవాటికి కూడా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఏదైతే మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వతంత్ర ఫలాన్ని అనుభవించామో ఆ ఫలాలు ఈనాటికి కూడా అందని పరిస్థితి, అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఇది మరి ఇలాంటి త్యాగమూర్తులు త్యాగ ఫలితాలని మరి మన అందరం కూడా ఆ త్యాగాలు చేసినటువంటి వారి త్యాగ ఫలితాలని అందరికీ ఈ ఫలాలను అందించేదానికి సమాజం శ్రేయస్సు కోసం నిరంతరం మేము పాటుపడతామని చెప్పి, అట్లాగే ఈనాడు ఉన్నటువంటి పాలకులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బలహీన వర్గాల కోసం పనిచేసేదానికి ఉండాలని చెప్పి వారి కోసం మేము నిరంతరం బలహీన వర్గాల కోసం పనిచేస్తామని చెప్పి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.